హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో 1 గ్లాస్ పెసరపప్పుకి ఒక పావు గ్లాస్ రైసు మరియు ఒక 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టాలి. మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టండి. మార్నింగ్ ఒక మిక్సీ జార్లో జీలకర్ర, పచ్చిమిర్చి, మనం నానబెట్టుకున్న పప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మెత్తగా మంచిగా మిక్సీ చేసుకోండి. కొంచెం నాకు కోల్డ్ అయింది, వాయిస్ కొంచెం తేడా వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మంచిగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పిండి మొత్తాన్ని తీసుకొని అందులో మనకి సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, కానీ పిండి ఇది గట్టిగా ఉంటేనే బాగా వస్తుంది. దోశలు లూజ్గా ఉంటే అంత బాగుండవు. మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. మంచిగా ఫోర్మినేట్ అవుతుంది అనమాట. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనం దోశ ప్యాన్ తీసుకొని అందులో మన పిండి వేసుకొని దోశలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే మీకు దోశ అనేది మంచిగా వస్తుంది. అండ్ దానిపైన కారం వేసుకున్నాను. ఇది కారం పొడి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం పొడి. ప్లస్ నెయ్యి వేసుకొని తింటే పెసరట్టు, వేడి వేడి పెసరట్టు సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇందులోనే మనకు ఎగ్ కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఎగ్ కూడా ట్రై చేయండి.